అందరికీ నమస్తే. కేసీఆర్ సార్ చెప్తుండు ముచ్చట వస్తున్నా, ఒక్కొక్కని తోలు తీస్తా. ఇది వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఊదుగాలేది లేదు, పీరు లేచేది లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పెద్దలు చెప్తారు ముచ్చట. లేవలేని మొగడు చేతగాని మొగడు మంచం నిండి అన్నట్టు ఈయన బయటికి వెళ్ళాడు, అది కాదు ఇది పోదు. కాకపోతే 2 నెలలకోసారి వస్తున్నా, ఇక చూడు వచ్చే చూడు, ఇక చూడు వచ్చే చూడు, వచ్చేది లేదు, సచ్చేది లేదు. 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా, తప్పదు కాబట్టే బయటకు వచ్చాట. 2 ఏళ్ళు మౌనంగా ఉన్నాడట, కానీ తప్పదు కాబట్టే బయటకు వచ్చినట. మరి ఎవరికి తప్పకుండా వచ్చు? మరి ఆపద జనాలకు రావచ్చునా, కేసీఆర్ రావచ్చునా? ప్రజలారా, 2 ఏళ్ళు ఊకున్నట్ట. మరి ఏమెక్కడ ఊకుండు 2 ఏళ్ళు? ఏమన్నా వర్జముండేనా? ఏమన్నా మూడాలు గిట్ట లేకుండా, మంచి రోజు లేకుండా 2 ఏళ్ళు? మరి ఏమెక్కరకు ఉన్నట్టు? మరి ఇవాళ బయటికి ఏమెక్కడికి వెళ్ళినట్టు చెప్పురిగా. ఈయన కూడా ఉండమన్నట్టు ఉండేది ఈయన వంతే, బయటికి వెళ్ళేది ఈయన వంతే, వస్తున్నా అని చెప్పేది ఈయన వంతే. మరి వాడు నాపుతోడు ఉంటే ఆయన పేరు మాత్రం చెప్పడు. ఒక్కటే నువ్వు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కూర్చొని గంటసేపు కూర్చొని చూస్తేందుకు పాడైపోయిన ధైర్యం లేనట్టుంది. అయితే ధైర్యంగా అయితే ఇంట్లో ఈ పామదులు ఎందుకుంటాడు? తప్పదు కాబట్టి బయటికి వెళ్ళినా. మరి ఎవరికి తప్పదు, ఏం తప్పదు చెప్పాలి. నీకు ఆపద వస్తేనేమో బయటికి వెళ్తావు. జనాలకు ఆపద వచ్చిందని రాష్ట్రం చాలా రకాలుగా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డది నిన్న మన కూడా. మరి కసోటి ఇబ్బందులు వచ్చినప్పుడు మరి నేనున్నా, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నేను ఉన్నా. నేను పోయినాక మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే సర్కారు వచ్చింది. మరి ఈ సర్కారు వాళ్ళు చేసే అవినీతి అక్రమాలు ఏమన్నా ఉంటే అక్కడక్కడ ఉంటే మరి నేను అసెంబ్లీలో ఉండి బయట పెట్టి మరి అలా పని పడతా అని ఎన్నడన్నా అనొచ్చునా? ఎన్నడలే. నెల మాత్రం జీతం మాత్రం అకౌంట్లో పడుతూనే ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు, కానీ బయటికి అయితే వెళ్ళాడు. ఇంకేం చెప్తుండు ముచ్చట? పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే, సంతోషం. ఓడొద్దనండి చెప్పురి. పార్టీ గుర్తు ఉంటేనంట ఎన్నికలలో గెలుపు మనదే. పంచాయతీ ఎన్నికల్లో జనం మన వైపే. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇంకా బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ వ్యాఖ్య. సభ్యత్వాలు నమోదు, పార్టీ కమిటీపై చర్చ. ఇంకో ఇప్పుడు పార్టీ గుర్తులు వస్తే గెలుపు నీదే అన్నాడు. గెలువు ఓడని వద్దనిలే, ముఖ్యమంత్రి మల్లాగా ఓడని వద్దనిలే. అదృష్టం బాగుంటే ప్రధానమంత్రిగా ఎట్టాగు నీది రాష్ట్ర పార్టీకి వెళ్ళి దేశ పార్టీలో పడ్డది కదా, ప్రధానమంత్రి అయినా కానీ నష్టం లేదు. కానీ బయటికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎంతసేపటికి ఈ మళ్ళీ అంటేనేమో మళ్ళీ కులం వాళ్ళు బాధపడుతుంటారు, కానీ ఆ వచ్చిరాని మాటలు చెప్పుకుంటూ పోతాడు అంతే. కానీ ఏమక్కడికి బయటికి వెళ్తలేకుండా మరి ఈయన వెళ్ళాడు. ఇంకేం చెప్తాడు ముచ్చట? ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏమి పట్టడం లేదంట. ఇక రియల్ ఎస్టేట్ గురించి ఈయననే చెప్పాలలా. రియల్ ఎస్టేట్ గురించి ఈయన కొడుకు, ఈయన బిడ్డ, వీళ్ళ అల్లుడే చెప్పాలి. లక్షల ఎకరాల భూమిని గుంజుకున్నది ధరణి తీసుకొచ్చింది వాళ్ళు కావచ్చు. ఈ ధరణి నాశనం అయిపోను, ధరణి పేరుతోటి పేదోళ్ళ బతుకులన్నీ దద్దరిల్లిపోయినాయి. అవునా కాదా చెప్పురి. ధరణి తీసుకొచ్చింది ఈయనపోతే ధరణి పుణ్యమంట లక్షల ఎకరాల భూమిని గుంజుకుండు. ఎస్సీలై, ఎస్టీలై, బీసీలై, కొంతమంది అగ్రవర్ణంలో ఉన్న పేదలై, లాస్ట్కు గిరిజనులై, ఆదివాసుల భూములు కూడా గుంజుకున్న నీచమైన చరిత్ర వాళ్ళంటే ఈ కేసీఆర్ కుటుంబానికే ఉన్నది. ప్రజలారా, నేను చెప్పే ముచ్చట తప్పుంటే ఏడ గుంజుకున్నా అని నాకు కామెంట్ పెట్టు, నష్టం లేదు. అందరి భూములు గుంజుకొని పత్తలేకుండా పోయి ఏదో జనాలల్లా చిన్నపాటి అవగాహన వచ్చో లేకపోతే తెలుగు మళ్ళీ ఈ కేసీఆర్ నాశనం అయిపోయి కేసీఆర్ ఏమంటుంటాడు ఈసారి కూడా ఇలాంటి రాష్ట్రాలు మొత్తం పక్క రాష్ట్రానికి అమ్ముతలేమని ఉద్దేశంతో ఆ కాంగ్రెస్ వాళ్ళు చేతిలో పెట్టారు అంతే. ఆయన గదే పని చేసి నువ్వైనా గదే పని చేసి మరి రగానే చెప్తుండ్రు అప్పుడప్పుడు. ఏది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కక్కిపోయారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చేమో నాకుతురు అన్నట్టు. నిజంగానే మీరు చేసిపోయారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏరుతో సిగ్గులేదు, ఎత్తిపోతో సిగ్గులేదు అన్నట్టు. నీకు లేదు, ఆయనకి లేదు, ఇద్దరికి లేదు. పాడైపోను. జనాలకు వచ్చింది ఏముంది? ఈ ఎవడున్నా కానీ ఇదే బాధ పాడైపోను. వీళ్ళేమన్నా జనాలకి నలిపెట్టేది ఉందా అని జనాలు అనుకుంటారు. ఇంకేమంటున్నారు? రాష్ట్రానికి వచ్చే నీళ్ళను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం. చంద్రబాబు కుట్రలతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి. ఇంకా నీళ్ళ ముచ్చరకు వస్తే జగన్మోహన్ రెడ్డి తోటి మంచి శోభ తోలుకున్నది కేసీఆర్ లేకుండా వచ్చినా నిన్న జగన్మోహన్ రెడ్డిది పుట్టినరోజు అయింది. జగన్మోహన్ రెడ్డికి బరాబరుగా కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా కలిసి పుట్టినరోజు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఓసారి నాసోటి ఆయన టీవీలో గిట్టిన అడిగితే తెలంగాణ గురించి మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ గురించి నాకేం సంబంధం చెప్పు. నేను ఏనాడు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కావాలని అనుకోలేదు. తెలంగాణ సపరేట్ అయితే నాకు వచ్చేయలేదు, ఒరిగేయలేదు, నాకు ఇష్టమే లేదు, తెలంగాణతో నాకు పనే లేదన్నాడు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డితో మంచి సీకట్ ఒప్పందం కుదుర్చుకురు నువ్వు నీ కొడుకు. ఇక నీళ్ళ గురించి ఈయన మాట్లాడతారు ముచ్చట. అన్ని బయటపై ముచ్చట్లు తప్పితే ఏముండయి. ఇంకా ఇక ఏది చూసినా కానీ ఇగో
బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తుందట. బీజేపీ పార్టీ మొదటి నుంచి శనిలా వ్యవహరిస్తుంది. బీజేపీ అయినా గట్టినే ఉంది, కాంగ్రెస్ అయినా గట్టినే ఉంది, మీ బీఆర్ఎస్ అయినా గట్టినే ఉంది. మీరు ముగ్గురు ఓళ్ళ మీద ఓళ్ళు గుండాలు వేసుకోవాలి. నిన్నేం చెప్పిండు, ఒక కాలేమో కాంగ్రెస్ గ్రౌండ్లో ఉందట, ఒక కాలేమో బీజేపీ గ్రౌండ్లో ఉందట రేవంత్ రెడ్డిది. మరి ఈయనదేళ్ళ ఉందో మరి? ఆయన కాలు అల్లోటి ఇల్లోటి ఉంది కదా, మరి ఈయన కాలేలో ఉంది, ఫామ్ హౌస్లు ఉందా? బయటికి వెళ్ళే ఉపాయం చేయాలి. బయటికి వెళ్ళే ఉపాయం చేసి జనాలకి ఏమేమి అన్యాయం జరుగుతుందో ఒక అన్యాయం మొత్తాన్ని బయట పెట్టి ఉపాయం చేస్తే నిజంగానే మగపిల్లగారు నా కేసీఆర్ అనుకుంటారు. కానీ నువ్వు ఇంట్లో వండుకొని వస్తున్నా ఇక చూసుకో కాసుకో వస్తా కూర్చున్నా అన్నట్టు ఈ వచ్చిరాని ముచ్చట్లు అని చెప్తే జనాలు నమ్మకాలం లేదు. వీడికే పార్టీ అంతా సర్వనాశనం అయిపోయింది. చాలా ఊర్లల్లో మంచి మంచి ముఖ్య నాయకులు మొత్తం పోయి ఆ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో చేరిరు. వినవా? ఇకనన్నా బయటికి వెళ్తే పాడైపోను. గట్టి ఎప్పుడు సెలక్షన్లు ఉన్నాయి, ఏమన్నా అక్కడక్కడ సీట్లు వచ్చే ఉపాయం ఉంటుంది. ఇక నిన్నవానంటవా ఏం చెప్తారు అయితే ముచ్చట, మాకు బీఆర్ఎస్ పార్టీకి బాగానే సీట్లు వచ్చినాయంటే 2-3 పార్టీ వాళ్ళు కలిసి ఆలీలు గుద్దుకున్న కాడ బయట పడవచ్చు, నష్టం లేదు. మొత్తం నీ పార్టీ మొత్తం నాశనం అయిందని నేనేం చెప్పాను. కానీ ఎంతో కొంత ఉన్నది. వాళ్ళకి ఇంకా భరోసా కలగాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళి నిజంగానే నేనున్నా అంటే నడుస్తుంది. అదే కనుక కేసీఆర్ బిడ్డే కవితమ్మనే బయటికి వెళ్ళి ఉన్న మాటలు చెప్పి మొత్తం ఆడేమంటారు నిన్నమన చేసిన అవినీతిని మొత్తం బయట పెట్టినా అంటే వార్డు నెంబర్ కూడా గెలవరు రానున్న రోజులలో. మమ్మ కానీ ఈ అంతా జరగముందుగా బయటికి వెళ్ళి అసెంబ్లీకి పోయే ఉపాయం చేయి. ఆయన ముచ్చట అట్ట ఉంటే ఈయన చెప్తాడు. ఈయనేమంటాడు, రేవంత్ రెడ్డి రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం. ఈయన అసెంబ్లీకి రాడు, ఈయన అసెంబ్లీలో చర్చించాడు. ఎన్ని మాటలు చెప్పలే రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పలే. బిడ్డ కేసీఆర్ నిన్ను సెంచల్ కూడా జైలు పెట్టకుంటే చూడు, శర్రపల్లి జైలు పెట్టకుండా చూడు. కేసీఆర్ ఎటుగా వీకిండా? ఈయన వచ్చి 2 నెలలు అయిపోయాయి రేవంత్ రెడ్డి వచ్చి. కేసీఆర్ ఇంటికి ఏమైనా కదిలిచ్చిండా? ఏం కదిలియాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు మళ్ళీ ఈయన సీట్లకు ఆయన పోతారు, ఆయన సీట్లకు ఈయన వస్తారు కదా. ఇక అప్పుడు మళ్ళీ నన్ను కూడా కాపాడాలని ఏమైనా జనాలను ముంచే ఉపాయం తప్పితే ఈ రాజకీయ నాయకులది ఏమీ లేదు.